అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇండియాలో టాప్ అండ్ టఫెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైనా ఉన్నాయంటే ఆ ఎగ్జామ్స్ ఒకటి సివిల్ సర్వీసెస్, జేఈ మెయిన్స్, జేఈ అడ్వాన్స్. ఇవి ఇండియాలో టఫెస్ట్ ఎగ్జామ్స్. మరి ఈ ఎగ్జామ్స్కి సంబంధించి మనము ఎందుకు ఇంత టఫెస్ట్ ఎగ్జామ్స్ అయ్యాయి అంటే మన ఇండియాలో ఎన్ఐటీస్ ఏవైతే ఉన్నాయో నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ, అలాగే ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ, అలాగే IIIT అండ్ జిఎఫ్టీస్, వీటికి సంబంధించి ఈ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మన స్టూడెంట్ కానీ అడ్మిషన్ పొంది అక్కడ కానీ ఇంజనీరింగ్ అని కంప్లీట్ చేస్తే ఆ స్టూడెంట్ ఓవరాల్ డెవలప్మెంటు చాలా బాగుంటుందని, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు చాలా బాగుంటుందని, రెండోది రీజనల్ ఇంజనీరింగ్ ఈ కాలేజెస్కి సంబంధించినటువంటి ఎన్ఐటీల్లో అయితే రీజనల్ డైవర్సిటీ అండ్ మల్టీకల్చర్ కూడా ఇక్కడ ఉంటుందని, ఈ ఎన్ఐటీలో అడ్మిషన్ కోసము, ఐఐటీలో అడ్మిషన్ కోసము మన ఇంటర్మీడియట్ స్టూడెంట్ చాలా కష్టపడుతూ ఇందులో అడ్మిషన్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఎంత కష్టపడతారో వారికి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ, లెక్చరర్స్ కానీ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ కానీ అంతే కష్టపడుతూ ఉంటారు. ఎవరైతే ఈ యొక్క జేఈ మెయిన్స్ అడ్వాన్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్కి సంబంధించి. మరి వీరందరూ ఎందుకు ఇంత కష్టపడతారు అంటే ఇది నేషనల్ లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్. నేషనల్ లెవెల్లో ఇది అందరూ కూడా పోటీ పడుతూ ఉంటారు. ముఖ్యంగా ఐఐటి, ఎన్ఐటి, IIIT అండ్ జిఎఫ్టీలో అడ్మిషన్ కోసం. ఎందుకు అంటే ఈ కాంపిటీషన్ హెవీగా ఉంటుంది, సీట్స్ చూస్తే చాలా తక్కువగా ఉంటాయి. ఇక్కడ మీకు డిస్ప్లేలో నేను చూపించినట్టుగా ఐఐటీలో 17,740 సీట్సే ఉంటాయి. కానీ కాంపిటీషన్ చూస్తే నియర్లీ 250,000 మెంబర్స్ ఎవరైతే ఫిల్టర్ అవుతారో జేఈ మెయిన్స్ ఇస్తారో వాళ్ళందరూ కాంపిటేటివ్ పడుతూ ఉంటారు. అలాగే ఎన్ఐటీలో కానీ మిగతా వాటిలో కానీ. అంతేకాకుండా ఏదైతే ఈ యొక్క కాంపిటీషన్ ఉంటుందో ఈ కాంపిటీషన్ కూడా కేటగిరీ వైజ్ కూడా మళ్ళీ మనం చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా జేఈ మెయిన్స్కి సంబంధించి ఏవైతే ఎన్ఐటీలో సీట్స్ ఉన్నాయో 24,229, దానికి జేఈ మెయిన్స్ రిజర్వేషన్ పర్సంటేజ్ మనం కేటగిరీ వైజ్ చూసుకుంటే జనరల్ అభ్యర్థులకు 67% సీట్స్ వాళ్ళకి కేటాయిస్తారు. ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 27% సీట్స్ ఎన్ఐటీలో కేటాయిస్తారు. ఈడబ్ల్యూఎస్ వారికి 10% సీట్స్ జేఈ మెయిన్స్ ద్వారా ఎన్ఐటీలో కేటాయిస్తూ ఉంటారు. అలాగే ఈడబ్ల్యూఎస్లో 10%, ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ వారికి 15%, షెడ్యూల్ ట్రైబ్స్ వారికి 7.5% సీట్స్ ఈ ఎన్ఐటీల్లో కేటాయిస్తూ ఉంటారు. అంటే జనరల్ అభ్యర్థులు 9,296 సీట్స్ వాళ్ళకి అవైలబుల్ ఉంటాయి ఎన్ఐటీలో, ప్లస్ 474 జనరల్లో పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కేటాయిస్తారు. అలాగే ఓబీసీ ఎన్సీఎల్లో 6,018 సీట్స్ కేటాయిస్తారు, ప్లస్ 314 ఎవరైతే ఓబీసీ ఎన్సీఎల్లో పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటో వారికి కేటాయిస్తారు. ఈడబ్ల్యూఎస్లో 2,271 సీట్స్ ఈడబ్ల్యూఎస్ వారికి కేటాయిస్తారు. అందులోని 134 సీట్స్ ఈడబ్ల్యూఎస్లో ఉన్న పీడబ్ల్యూ వాళ్ళకి కేటాయిస్తారు. అలాగే 3,423 సీట్స్ షెడ్యూల్ కాస్ట్ వారికి కేటాయిస్తారు. అందులో 184 పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి కేటాయిస్తారు. ఇంకా షెడ్యూల్ ట్రైబ్స్ ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి 2,014 సీట్స్ కేటాయిస్తారు. వారిలో మళ్ళీ 101 పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి కేటాయిస్తారు. అంటే చూడండి, ప్రతి కేటగిరీలో కూడా మళ్ళీ ఎంతో కాంపిటీషన్ ఉంటుంది. జనరల్ అభ్యర్థులు అంటే అందరికీ అవుట్ ఆఫ్ 14,000 ఆల్సో ఈ 67%లో ఉంటారు. ఓబీసీ ఎన్సీఎల్ కూడా అంత తక్కువేమి కాదు. ఓబీసీ ఎన్సీఎల్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ చాలా ఎక్కువ మంది ఉంటారు. టోటల్ 14 lakhsలో నియర్లీ వాళ్ళు 50-60% వాళ్ళే ఉంటారు. కాబట్టి హెవీ కాంపిటీషన్ ఉంటుంది. మరి ఇంత కాంపిటీషన్లో ఫిల్టర్ అయి ఏదైతే మన నేషనల్ వైడ్ ఉన్నటువంటి ఈ సీట్స్ ఉన్నాయో, కాలేజెస్ ఉన్నాయో, ముఖ్యంగా Tier 1, Tier 2, Tier 3కి సంబంధించినటువంటి 3 కేటగిరీలో ఎన్ఐటీ కాలేజెస్ కూడా ఉంటాయి. Tier 1కి సంబంధించి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఫస్ట్ ఎస్టాబ్లిష్ అయినటువంటి కాలేజెస్ ఇవి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా. ఇక్కడ ఎందుకు Tier 1 ఇంత మంచి టాపు కాంపిటీషను, ఇక్కడ సీట్ వస్తే చాలా స్టూడెంటు ఓవరాల్ డెవలప్మెంట్ బాగుంటుంది, మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి అంటే ఇవి ఎప్పుడో స్టార్ట్ చేసినటువంటివి. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది, ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంటుంది. ఇక్కడ చాలా వరకు కూడా అక్కడ ఎస్టాబ్లిష్మెంట్ అయినటువంటి ఆ వాతావరణం కూడా ఆల్రెడీ స్టూడెంట్కి ఒక చేంజ్ వస్తుంది అక్కడికి వెళ్ళగానే. కాబట్టి Tier 1కి సంబంధించినటువంటి కాలేజీల్లో ఎన్ఐటి తిరుచిలో 1,000+ సీట్స్,
ఎన్ఐటి సూరత్కల్లో 926, ఎన్ఐటి రూర్కెలాలో 1097, ఎన్ఐటి వరంగల్లో 989, ఎన్ఐటి కాలికట్ 1243, ఎన్ఐటి నాగపూర్ 933, ఎన్ఐటి దుర్గాపూర్ 909, ఎన్ఐటి సూరత్ 1325, ఎన్ఐటి జోధ్పూర్ 888, ఎన్ఐటి అలహాబాద్ 1104, ఎన్ఐటి కురుక్షేత్ర 1147 సీట్స్ Tier 1లో ఉన్నాయి. ఇంకా Tier 2 అంటే వీటి తర్వాత ఎస్టాబ్లిష్ అయినటువంటి ఎన్ఐటి కాలేజెస్. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగానే ఉంటుంది, ఫ్యాకల్టీ కొంత ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళే ఉంటారు, కాకపోతే మోడరేట్ కంపేరిటివ్ Tier 1తో పోలిస్తే Tier 2 కాస్త ఇంకా డెవలప్ చేసుకోవాల్సిన స్కోప్ ఉన్నటువంటి కాలేజెస్ ఇవి. ఇక్కడ సీట్ వచ్చినా సరే స్టూడెంటు మంచి లైఫ్ అయితే ఇక్కడ అతనికి వస్తుంది, మంచి లైఫ్ అయితే ఉంటుంది. కాబట్టి Tier 2లో కూడా మంచి కాలేజెస్, మంచి కాంపిటీషనే ఉంటుంది ఇక్కడ కూడా. ఇంకా Tier 3 ఉంటే లేటర్ కొత్తగా ఏర్పడినటువంటి స్టేట్స్కి అక్కడ ఎన్ఐటీలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. కాబట్టి ఆ ఇచ్చే భాగంలో ఇప్పుడు కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడము, తర్వాత ఫ్యాకల్టీ కూడా అంత ఎక్స్పీరియన్స్డ్, న్యూ ఫ్యాకల్టీ రావడము, మిక్సింగ్ ఉంటారు, ఎక్స్పీరియన్స్డ్ అండ్ న్యూ ఫ్యాకల్టీస్ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఈ కొత్త కాలేజీల్లో కాస్త ప్లేస్మెంట్స్ తక్కువగా జరగడం కానీ, ప్యాకేజ్ తక్కువగా రావడం కానీ, తర్వాత ఎక్స్పోజర్ అంతా పాత కాలేజీల్లో ఉన్న Tier 1లో ఉన్నంత ఎక్స్పోజర్ ఇక్కడ లేకపోవడము ఉండడం వల్ల ఈ Tier 3లో కొంత కాంపిటీషను తక్కువ ఉంటుంది. కొంచెం పెద్ద ర్యాంకులు వచ్చినా ఇక్కడ సీట్ రావడానికి అవకాశమే ఉంటుంది. ముఖ్యంగా మన ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ చూసుకోండి, ఇక్కడ 480 సీట్స్ ఉన్నాయి. ఇక్కడ చాలామంది చెప్పేది ఏంటంటే ఇంకా చాలా టైం, ఇంకొక 1 or 2, 3 years పడుతుంది. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో నాకు తెలిసి ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ తాడేపల్లిగూడెంలో ఉంది కాబట్టి ఇది కూడా డెవలప్ అవ్వచ్చు. కానీ మన తెలుగు రాష్ట్రంలో వరంగల్ ఉందనుకోండి, అది Tier 1లో ఉంది. ఇది టాప్ మోస్ట్ కాలేజ్. ఇక్కడ వరంగల్లో కానీ ఏ బ్రాంచ్ సీట్ వచ్చినా సరే జాయిన్ అయితే మంచిది. 989 సీట్స్ కూడా ఉన్నాయి. అందులోని అక్కడ